హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ ఉప్మా రవ్వ అనేది చేస్తున్నాను. ఉప్మా రవ్వతో టొమాటో బాత్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసి ఒకసారి చేసుకోండి, ఓకేనా? ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? నేను ఒక బాండి తీసుకొని అది వేడైన తర్వాత 1 గ్లాస్ ఉప్మా రవ్వ మాత్రమే వేసాను ఫ్రెండ్స్. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎందుకంటే ఎలా వస్తుందో తెలియదు కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో నేను ట్రై చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు చేసుకొని తినండి, ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న కూరగాయలు ఒక 2-3 రకాలు కట్ చేసి వేసుకుంటే అది టొమాటో బాత్ అయిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా బాగా వేపుకుంటున్నాను అనమాట. పచ్చి పచ్చిగా ఉంటే నాకు అసలు నచ్చదు ఫ్రెండ్స్. చాలా బాగా వేగాలన్నమాట. వేగి అది చాలా మెత్తగా ఉడికిపోవాలి. అలాగైతే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నోట్లో పెట్టుకొని కరిగిపోవాలి, అలాగ ఉండాలన్నమాట టొమాటో బాత్ అంటే, ఓకేనా ఫ్రెండ్స్? ఎలా కావాలంటే అలాగ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉప్మా ఇది టొమాటో బాత్ అనేది మెత్తగా అంటే మెత్తగా, మామూలు రవ్వలా అంటే మామూలు రవ్వలో కూడా చేసుకోవచ్చు, ఓకేనా? చూడండి, నేను ఉప్మా రవ్వ వేపుకున్నాను కదా, అది తీసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ దానికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేసుకోండి, మీరు కూడా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీరా వేసుకోండి. మెంతులు చాలా మంచివి ఒంటికి. మెంతి పొడి, మెంతులు లాంటివి వాడడం అలవాటు చేసుకోండి. నేను మెంతులు ఆవాలు జీరా వేస్తున్నాను, కొన్ని మెంతులు వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువగా వేయకూడదు. మెంతులు ప్లస్ మెంతి పొడి ఎందులో అయినా వేసుకోవచ్చు, కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీలో చిటికెడంత సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కువగా వేస్తే చేదు ఎక్కుతుంది అనమాట, చేదుగా వస్తుంది ఏ వంట అయినా, ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది వేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఏదైనా సరే ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, నిల్వ కూడా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా సరే లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది నెమ్మదిగా ఫ్రై అవుతుంది కాబట్టి చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుంది. మనం హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే అది మొత్తం ఫ్రై అయినట్టు అనిపిస్తుంది, కానీ లోపల పచ్చిగానే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? నెమ్మదిగా చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ అటు ఇటు కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా కలుపుతూ ఉండండి. అలాగే పెట్టేసి ఉంటే మాడిపోతుంది, ఓకేనా? మాడిపోతే అసలు ఇంకా టేస్టే ఉండదు ఏ వంటకానికైనా. ఇంకా అది ఇంకో పేరు పెట్టాల్సిందే, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎలా చేస్తున్నాను, చూడండి. మీరు నిజంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కలుపుతూనే ఉన్నాను, లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం టైం పట్టింది. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే టైం పడుతుంది. హై ఫ్లేమ్లో అయితే తొందరగా అవుతుంది కానీ టేస్ట్ ఉండదు, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇంకా క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. క్యారెట్ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు చిన్నగానే కట్ చేసుకోండి, ఎందుకంటే అది వాటర్లో ఉడికిపోవాలి. పెద్దగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఉడకదు, ఓకేనా ఫ్రెండ్స్? చాలా చిన్నగా కట్ చేసుకోండి. వెజిటేబుల్స్ కట్ చేయడానికి మా ఆయన అయితే ఒకటి కటర్ తీసుకొచ్చారు, బట్ అదైతే నేనైతే వాడట్లేదు. మరి కొన్ని అలాగే ఉంటాయి, మరి అది వాడితే దాన్ని క్లీన్ చేయడానికి గంట సేపు టైం పడుతుంది నాకు. అందుకని క్లీన్ చేయడానికి గంట టైం పడుతుందని నేను అసలు దాని మీద అసలు కట్ చేయట్లేదు వెజిటేబుల్స్. చూడండి, నేను ఇక్కడ ఏం వేస్తాను, అది బీన్స్ వేసాను ఫ్రెండ్స్. బీన్స్ ముక్కలు కట్ చేసుకున్నాను, ఒక 2-3 తీసుకున్నాను అనమాట. బీన్స్ ముక్కలు వేసాను. ఆవాలు జీరా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్, నెక్స్ట్ బీన్స్ 1/1 మాత్రమే వేసుకోండి, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసేస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఆలు ముక్కలు వేస్తున్నాను, పొటాటో ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్, ఈ పొటాటో వండినప్పుడల్లా అసలు ఉడికితే మెత్తగా ఉడికిపోతుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది. మా వారికైతే మెత్తగా ఉడకకూడదు, కొంచెం మెత్తగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం అదోలా ఉండాలన్నమాట. అయితే మెత్తగా చేస్తాను, అయితే గట్టిగా చేస్తాను. అందుకని ఇప్పుడు ప్రాసెస్ మార్చుకున్నాను. దీన్ని ఆలు కర్రీ చేసినప్పుడల్లా సరే నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసేసి నార్మల్ కర్రీస్ వండినట్టు వండేస్తాను. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు అలాగే ట్రై చేయండి, మీకేమైనా అలాగే వస్తుంది. అలాగా మీకు వస్తే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నార్మల్ కర్రీస్ వండినట్టు ఉండండి. నేను ఇప్పుడు ఏం ఆకలేసాను నేను చూస్తున్నారా, మెంతి.
మెంతం ఆకులు వేసాను అనమాట. మెంతులు వాడాను, మెంతి ఆకులు వాడాను. మెంతి ఆకులు మెంతం కూర అంటే ఉండే ఇంట్లో, అందుకని వేసాను అనమాట. నిజంగా చాలా టేస్ట్ వచ్చింది. మెంతం టొమాటో వండితే ఎంత బాగా వస్తుంది కర్రీ. ఇక్కడ కూడా అలాగే వచ్చిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేను ఇప్పుడు కరివేపాకు వేసాను చూడండి. కరివేపాకు, కళ్యామాకు, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కరివేపాకు అంటారు చూడండి. కరివేపాకు వేసాను. అన్నీ ఫ్రై అవ్వాలి. 1 బై 1 వేసుకోండి, మర్చిపోకండి. 1 బై 1 అన్నీ ఒకేసారి వేయకండి. నేను ఒక్కొక్కసారి పోనీలే అన్నీ అక్కడే కదా ఫ్రై అయ్యేటి అనేసి అన్నీ ఒకసారి వేస్తాను. బట్ అలా వేయకూడదు. 1 బై 1 వేసుకోండి. అలా ఆత్రపడకండి. ఓకేనా ఫ్రెండ్స్, మెల్లిగా చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. హాయిగా ఎంజాయ్ చేస్తూ ఈ టొమాటో బాత్ని తినేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అవి లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటిపోతుంది. అసలు అంటే ఇవ్వకూడదు. అడుగంటితే మాత్రం టేస్ట్ అనేది వేరే లెవెల్ వస్తుందన్నమాట. టొమాటో ముక్కలు వేస్తున్నాను చూడండి. అవి కూడా మంచిగా మగ్గాలన్నమాట. స్మాష్ అయిపోవాలి, ఫ్రై అయ్యి. చూడండి కలుపుతూనే ఉన్నాను. అలా వేసి కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉండనివ్వండి. 5 మినిట్స్లో అవి మగ్గిపోతాయి అన్నమాట. టొమాటోస్ అవన్నీ మగ్గుతాయి అన్నమాట. టొమాటో వాటర్ ఉంటుంది కదా, టొమాటోలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, అప్పుడు అవన్నీ మగ్గిపోతాయి అన్నమాట. మగ్గిపోయిన తర్వాత మనము ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నారా? ఆల్రెడీ నడుస్తూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అలా కలుపుతూనే ఉన్నాను అనమాట. అంటే ఇది టొమాటో స్మాష్ అయిన తర్వాత వాటర్ వేయాలి. ఓకేనా, టొమాటో స్మాష్ అవ్వాలి, మొత్తం మంచిగా ఉడకాలన్నమాట. వెజిటేబుల్స్ కూడా ఉడుకుతాయి, మనం వాటర్ వేస్తాం కదా. వాటర్ బాయిల్ అయితే వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. చాలా చిన్నగా కట్ చేసుకున్నాను కదా. నేనైతే కాసేపు ఆగి మళ్ళీ కలుపుతూనే ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, అడగంటిపోతే ఇంకా నాకున్నది ఏమంటారు, క్లాస్ పీకుతారనమాట మా ఆయన. మాడిపోయింది అంటారు. 1-2 సార్లు చెప్తారు. బాగా వస్తే మాత్రం బాగొచ్చింది అని 2 సార్లు కాదు, ఒకసారి కూడా చెప్పరు. బాగా రాకపోతే మాత్రం ఒక 10 సార్లు చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. కలుపుతూనే ఉన్నాను. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి, అది ఎక్కువగా వేయకండి. ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి తక్కువ, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎక్కువ వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకున్నాను, తక్కువ అనిపించింది, మీరైతే మంచిగా వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చిటికెడు పసుపు వేసుకున్నాను, కలిపేసాను. తక్కువ అనిపించి మళ్ళీ వేసాను. కలుపుతూనే ఉన్నాను. అయినా సరే నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను చూడండి, నా చెయ్యి ఆడుతూనే ఉంది. అయినా సరే అడిగంటిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కారం వేసుకున్నాను. చూడండి, నేను వీడియో తీస్తూ నేను ఈ వంట చేస్తూ ఉండడం వలన నాకు చాలా కష్టంగా ఉంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చూసి చేసుకొని తిని మంచిగా వస్తే మంచిగా వచ్చిందని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనేం ఫీల్ అవ్వను, బట్ నాకైతే చాలా నచ్చింది. నాకేంటి, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది, తినేసారు, నాకే దొరకలేదు ఫ్రెండ్స్, నిజం. 2 గ్లాసెస్ వాటర్, 1 గ్లాస్ ఉప్మా, 2 గ్లాసెస్ వాటర్ కాదు, 3 గ్లాసెస్ వాటర్ పోయాలి. 3 గ్లాసెస్ వాటర్ పోస్తే చాలా మెత్తగా స్మూత్గా వస్తుంది. నేనైతే 2.5 వేసుకున్నాను. మళ్ళీ ఏదైనా అటు ఇటు అయితే, ఇది కొత్త వంటకం నేను ట్రై చేస్తున్నాను కదా, అటు ఇటు అయితే ఉప్మా లాగా అనుకుని మా ఆయన తింటారనేసి నేనైతే 2.5 గ్లాసెస్ వేసుకున్నాను. ఓకేనా, మీరైతే 3 వేసుకోండి, ఇంకా స్మూత్గా వస్తుంది, చాలా మెత్తగా చాలా నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానుగా, ఎలాగొస్తుందో అని భయంతో చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా నేను మొన్న టొమాటో బాత్ రైస్తో చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. అందుకని ఈరోజైతే నేను టొమాటో బాత్ ఉప్మాతో చేశాను, చాలా టేస్టీగా ఉంది. నేను ఉప్మా వేస్తూ కలుపుతూ, ఇందాక ఉప్మా వేసాను కదా, చాలా జాగ్రత్తగా కలపాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. మర్చిపోకండి, ఉండలు ఉంటే మళ్ళీ టేస్ట్ అనేది అది వేరే లెవెల్ వస్తుందండి బాబు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఉప్మా చేసేటప్పుడు మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తిమీర వేసుకుంటున్నాను.
ఇందాక మెంతమాకులు అయిపోయింది, కరివేపాకు అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర ఆకేస్తున్నాను. కొత్తిమీర వేసేస్తాను ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి లాస్ట్లో కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు లాస్ట్లో వేసుకోండి కొత్తిమీర. దాని ఫ్లేవర్ అనేది ఉప్మాకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఎలా ఉందో చేసుకొని తిని చెప్పండి. ప్లీజ్ డూ లైక్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్. ఆల్ ది బెస్ట్. సరేనా? చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.